ఏంటంటే నీ కుటుంబంలో నీకును, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి కానీ శాంతిని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క శాంతిని నువ్వు పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించు. కానీ లోకంలో మానవుడు ఎందుకు శాంతిని పోగొట్టుకున్నాడు తెలుసా? మానవుడు శాంతిని పోగొట్టుకోవడం గల కారణం ఏంటంటే పాపము. కాబట్టి పాపము ద్వారా మానవుడు శాంతిని పోగొట్టుకున్నాడు. పాపం వల్ల వచ్చి జీతము మరణము. కానీ అయితే ఈ మరణానికి తాను లోనైపోయాడు, శాంతి పోగొట్టుకున్నాడు, సమాధానం లేదు, ఆనందము లేదు. కారణం ఏంటంటే పాపం అనేది మానవుడికి శాంతి లేకుండా చేస్తుంది. అందుకని ఆయన పాపం రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే, నువ్వు చేసిన పాపపు పనుల నిమిత్తమై, నేను చేసిన పాప పనుల నిమిత్తమై కలవరి శిలువకి ఎక్కాల్సి వచ్చింది. ఆయన శిలువలో మేకులు కొట్టించుకున్నాడు, పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు, ప్రక్కలో బలెపోటు పొడిపించుకున్నాడు. శరీరం అంతా కూడా రక్త సిద్ధమవుతూ వచ్చింది, భయంకరమైన గాయాలతో నింపబడి